హలో! ఈ హెయిర్ స్టైల్‌లో నేను హెయిర్ ఎక్స్‌టెన్షన్ యూజ్ చేశాను. అది కేఎస్ హెయిర్ ఎక్స్‌టెన్షన్స్. ఇది కేఎస్ స్టైల్ డాట్ కామ్‌లో ఉంది. ఇంకా మనకి అమెజాన్‌లో కూడా ఉంది. అమెజాన్‌లో కూడా కేఎస్ హెయిర్ ఎక్స్‌టెన్షన్ అంటే మనకి వస్తాయన్నమాట. ఇందులో డిఫరెంట్ కోడ్స్ ఉన్నాయి. నేను తీసుకుంది డీబీ అంటే డార్క్ బ్రౌన్ EX08 డీబీ నేను తీసుకున్నది. ఇందులో ఇంకా డిఫరెంట్ కోడ్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ కలర్స్ గోల్డెన్, బ్రౌన్, డార్క్ బ్రౌన్, బ్లాక్ అలాగా. నా హెయిర్‌కి బ్లాక్ సెట్ అవ్వలేదు. సో, నేను డార్క్ బ్రౌన్ తీసుకున్నాను. ఇది చాలా సెట్ అయింది నా హెయిర్‌కి. ఇదిగో చెప్పాను కదా! షేడ్స్ ఉన్నాయని 08, 17, 04 అలా కలర్స్ బట్టి, టెక్స్చర్‌ని బట్టి స్ట్రెయిట్, కర్లీ, వేవీ అలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. సో, నేను తీసుకుంది EX08 డీబీ. ఇది ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇది ఒక మంచి నెట్ బ్యాగ్‌లో వచ్చింది. చక్కగా అంటే మనం నెట్ బ్యాగ్‌లో ఉండడం వల్ల గబుక్కని తీసినప్పుడు సాగిపోకుండా ఉంటది. ఎందుకంటే ఇది మనం పట్టుకుంటే కిందకి హ్యాంగ్ అయిపోయి సాగిపోతున్నట్టు అయిపోతుంది. సో, నెక్స్ట్ టైమ్ మనం యూజ్ చేయడానికి బాగుండదనమాట. సో, నీట్‌గా నెట్ బ్యాగ్‌లోనే పెట్టుంచారు. మనం కూడా యూజ్ చేసుకున్నాక నీట్‌గా నెట్ బ్యాగ్‌లో పెట్టుకుంటే మనం ఒక 3, 4 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ కూడా యూజ్ చేయొచ్చు మెయింటైన్ చేసుకుంటే. ఇది ఒక మంచి లెంత్ వచ్చింది. నాట్ టూ లాంగ్, నాట్ టూ షార్ట్ అనమాట. మీడియం లెంత్. లైక్ ఒక 16 ఇంచెస్ మన చెయ్యంత, మోచేయంత హైట్ అనమాట. ఇంకా లెంతీ ఉంటాయి, ఇంకా షార్ట్‌వి కూడా ఉంటాయి. నా హెయిర్‌కి ఇది సరిపోయింది. నేను తీసుకున్న దానికి 3 టిక్ టాక్స్ వచ్చినాయన్నమాట. కొన్నిటికి 5 కూడా ఉన్నాయి. అప్పుడు ఇంకొంచెం లెంత్ పెరుగుతుంది. ఐ మీన్ విడ్త్ పెరుగుతుంది. అంటే కొంచెం పెద్ద హెడ్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ వాల్యూమ్, ఎక్కువ లెంత్ కావాలన్న వాళ్ళకనమాట. సపోర్ట్ ఎక్కువ కావాలి కదా! లెంత్ ఉంటే. సో, విడ్త్ కూడా ఎక్కువ ఉంది. నేను తీసుకుంది మీడియం కాబట్టి 3 వచ్చినియి. ఇది పర్ఫెక్ట్‌గా ఉంది నాకు. లెంత్ కానీ, వాల్యూమ్ కానీ, నాట్ టూ హెవీ. వెయిట్ కూడా ఉంటుంది కదా! సో, హెవీ లేకుండా ఉంది. ఇది ఇలా పార్టిషన్ చేసుకుని వెనకాల పైన హెయిర్ అంతా క్లిప్ చేసి ఆ పార్టిషన్ ప్లేస్‌లో మనం ఈ టిక్ టాక్స్‌లో ఉన్న పిన్స్‌ని పెట్టి క్లిక్ చేయడమే అన్నమాట. అలా అప్పుడు మళ్ళీ ఆ పైన హెయిర్ వేసేస్తే అలా బౌన్సీగా ఉంటుంది. అంటే మన హెయిర్‌తో కవర్ అయిపోయి లోపల మాత్రం ఇది ఉంటుంది. సో, వాల్యూమైజ్డ్‌గా కనిపిస్తుంది మనకి. అదే మేకప్ ఆర్టిస్ట్ పెడితే గనక ఆ మధ్య పార్టిషన్‌లో ఉన్న జుట్టుతోటి చిన్న చిన్న పాయలు జడ వేసి దానికి పెడతారు. సో, దానివల్ల ఏంటంటే హెవీగా పట్టుకొని లాగేసినట్టు బరువు లేకుండా ఉంటుంది. అలాగే మధ్యలో పడిపోతున్న ఫీలింగ్ లేకుండా అది గట్టిగా పట్టుకుంటది. ఎందుకంటే కింద అల్లేసి జడ ఉంటుంది కాబట్టి. సో, మేకప్ ఆర్టిస్ట్ అయితే నీట్‌గా అలా సెట్ చేస్తారు. మనం వేసుకుంటే జస్ట్ మనం పెట్టేసి టిక్ టాక్స్ పెట్టేసుకొని క్లిప్ చేయడమే. అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఈవెంట్ అయిపోయాక నీట్‌గా దాన్ని ఫోల్డ్ చేసేసి నెట్ బ్యాగ్‌లో పెట్టుకొని సేఫ్‌గా పెట్టుకుంటే మళ్ళీ ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకుంటే నీట్‌గా ఉంటది. దాన్ని అలా పక్కన పడేసి తోసేస్తే మళ్ళీ మనకు అవసరమైనప్పటికి అది బాగుండదు. మళ్ళీ కొనుక్కోవాల్సొస్తది. సో, ఎవ్రీ టైమ్ కొనుక్కోము కదా! డిఫరెంట్‌వి ట్రై చేయొచ్చు. ఒకటే దాన్ని మళ్ళీ మళ్ళీ కాకుండా. సో, వేరేవి ట్రై చేయొచ్చు. ఇది అమెజాన్‌లో కాకుండా లోకల్ మార్కెట్‌లో కూడా ట్రై అవైలబుల్‌లోనే ఉంది. విజయవాడ వాళ్ళైతే వన్ టౌన్‌లో ట్రై చేయండి. హెయిర్ స్టైల్ వేసుకున్న రోజు నాకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఆఫ్‌కోర్స్ థాంక్స్ టు ద మేకప్ ఆర్టిస్ట్ ఆల్సో. తను నాకు సెట్ చేసింది. మంచిగా భయం లేకుండా, ఎక్కడ ఊడిపోతుందని టెన్షన్ లేకుండా హ్యాపీగా రిలాక్స్డ్‌గా ఉన్నా నేను. ఓవరాల్‌గా ఇది గుడ్ ప్రొడక్ట్. ఐ రికమెండ్ దిస్. ట్రై చేయండి.